ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క పరిణామం మారిపోతూ ఉంటుంటుంది. అందులో ఒకటి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రిక్గా ఉండటం మూలంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ వెళ్ళి దావోస్లో కూడా ఒప్పందాలు బాగానే కుదిరినాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్నాడు కాబట్టి, అంటే హైదరాబాద్ ఉంది కాబట్టి. అట్లాంటి నగరం ఆంధ్రాలో వైజాగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బట్ మనం అమరావతి అన్న కాన్సెప్ట్ దగ్గర అక్కడే ఆగింది. అది పక్కన పెడితే చాలా సంస్థలతో అక్కడ హెచ్సిఎల్ లాంటి వాటితో ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి రేవంత్ మెగా వాళ్లతో అక్కడికి వెళ్ళి ఒప్పందం ఏంటో అర్థం కాదు. 2160 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకి ఎంఓయూ కుదిరింది మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్తో. భారతదేశం మన ఆంధ్ర తెలంగాణలో కుప్పలు తెప్పల ప్రాజెక్టులు చేస్తున్నటువంటి మెగాతో దావోస్ వెళ్ళి ఒప్పందం అనేటటువంటిది విచిత్రమైనటువంటిది. అది పక్కన పెడితే మిగతా వాటి అయితే కరెక్టే.